హాయ్ బ్రో. హాయ్ బ్రో. నిన్న గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది కదా, ఎట్లా అనిపించింది? నా గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాను, పగిలిపోయిందని అంతే. అది గూస్ బంప్స్. ఒక్కొక్క సీన్ అయితే అది ఆ బ్లడ్ అయిన సీను, ఆ చెప్పులు పట్టుకొని ఏడుస్తాడు కదా, ఆ సీన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఫుల్ వెయిటింగ్ అసలు. ఎప్పుడు 10వ తేదీ వస్తుందా థియేటర్ లో, ఎప్పుడు కాల్ చేద్దామా అన్నట్టుంది. ఆ హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకొని లుంగి మీద దిగటం ఏంది, ఆ సీన్ ఏంది అసలు. ఈ అమ్మ ఓస కోతని ఈ అమ్మ. ఆ థియేటర్ లో ఆ సీన్ కి కుర్చీలో ఎవడు కూర్చోడన్న, లేచి విజిల్ చేస్తే ఆ దెబ్బకి ఒక్కొక్కటి చెవులు మోత మోగిపోతాయి అంతే. అది రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ ఎట్లా అనిపించింది? అసలు ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నాడా, త్రిబుల్ రోల్ చేస్తున్నాడా? డబల్ రోలు, కానీ ఏదో నాలుగు రోళ్లు చేసినట్టు, ఏదో 4 క్యారెక్టర్లు ఉన్నట్టు. దీని అమ్మ ఏ సినిమాలో లేదు ఇలా పెట్టడం. శంకర్ గారి మార్క్ అనుకోవచ్చు అన్న. అంటే ఒకే ఒక్కడు ఎలా తీశారు ఆ టైప్ లో ఉన్న మూవీ. భారతీయుల్లో ఇద్దరిని పెట్టి ఎలా తీశారో, కొడుకు ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ సేమ్, దాన్ని ఇక్కడ పొలిటికల్ గా దింపాడు. దీని అమ్మ అంతే, ఇంకా మాసు ఊర కోత అంతే సినిమా మాత్రం. ట్రైలర్ స్టార్టింగ్ మనకు బియ్యం బస్తా లాగేసినట్టు ఒక చూపించారు. మరి అది ఏమైనా ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ ఏమైనా ఇన్ఫ్లూయెన్స్ చేసినట్టు అనిపిస్తుంది? ఇది ఆంధ్ర పొలిటికల్ గురించే ఉందనుకుంటాను నేనైతే. ఇంకొక సీన్ ఏంటంటే, కొన్ని సీన్లు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎదిగిన విధానం మొత్తం ఈ సినిమాలో దించాడనమాట. అంతే, పవన్ కళ్యాణ్ గారు చేయలేదు అంతే, కానీ మేనేజరిజం అంతా పవన్ కళ్యాణ్ స్టోరీ ఇది. ఓకే, అది సో ఇప్పుడు రాజమౌళి జరగబోయే ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు అంటున్నారు. సో మరి వీళ్ళ ముగ్గురు అన్న, ఇక్కడ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ముగ్గురు ఒకటే స్టేజ్ మీద కనిపిస్తే ఎట్లా అనిపిస్తుంది? చిరంజీవి గారు వస్తారో లేదో నాకు డౌట్ గా ఉంది, కానీ మేబీ చిరంజీవి గారు సక్సెస్ మీట్ లో రావచ్చు. రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి నార్మల్ గా రామ్ చరణ్ వస్తేనే అది ఒక పండగ వాతావరణం ఉంటుంది. అలాంటిది ఫస్ట్ టైం ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత స్టేజ్ మీద ఉండటం ఇదే నాకు తెలిసి ఫస్ట్. కానీ రేపు మాత్రం ఉంటదన్న, ఏదో ఒక పండగ వెలివేషన్ లాగా ఆ అరుపులు కానీ, వాళ్ళు ఫ్యాన్స్ ఓజీ ఓజీ అని అరవటం కానీ, ఒక రోజు రేపు మాత్రం ఒక పండగ అని చెప్పుకోవచ్చు అన్న. రేపు మాత్రం రాజమండ్రిలో ఉండే కుర్రోళ్ళందరికీ అదొక పెద్ద పండగ అనుకోవచ్చు. అండ్ ఇందులో అంజల్ గారి క్యారెక్టర్ కానీ, ఎస్జే సూర్య క్యారెక్టర్ ముఖ్యంగా ఇద్దరి మధ్య స్ట్రాంగ్ గా ఉంటుంది. కథ మొత్తం కూడా వీళ్ళ మధ్యనే స్ట్రాంగ్ గా ఉంటుంది. అవునన్న, ఎస్జే సూర్య గారు కానీ సరిపోదా శనివారంలో చూసాం కదా, ఆయన వేరియేషన్, ఆయన గొంతు, ఆయన వాయిస్ కానీ నాని గారిని డామినేట్ చేసినట్టు ఉంది. ఈ సినిమాలో గేమ్ చేంజర్ ట్రైలర్ లో లాస్ట్ డైలాగ్ ఉంటుంది చూడండి, సార్ అంటే సార్ అంట, సార్ అంటే సార్ అంట, రా అంటే రా అంట, సార్కి సార్, రార్కి రా. ఈ డైలాగ్ ఉంటది బ్రో, ఈ అమ్మ అంతే. ఇంకా అరుపులే. మినిస్టర్ అయితే 5 సంవత్సరాలు ఉంటావు, నేను ఐఏఎస్ గా మినిస్టర్ అయితే 5 ఏళ్ళు ఉంటావేమో, కానీ నేను సచ్చేంత వరకు ఉంటా. ఆ డైలాగులు, ఒక్కొక్క డైలాగ్ అమ్మ ఇంకా ఉంటాయి డైలాగులు, కానీ ఏదో 2-3 డైలాగులే బయటకు వదిలారు. ఇంకా అంజలి క్యారెక్టర్ గారికి వస్తే, ఒక సీతమ్మ వాటిలో సినిమాలు చెట్టు ఎలా మిగిలిపోయిందో ఆమె క్యారెక్టర్. సెకండ్ మూవీ వచ్చి వకీల్ సాబ్, దాంట్లో పర్ఫార్మెన్స్ బాగుంటది. ఇది ఆమెకి 3rd మూవీ. ఈ 3 మూవీస్ ఆమెకి ఒక బెస్ట్ మూవీస్ అవుతాయి అన్న నాకు తెలిసి కెరీర్ లో. అది మొత్తానికి ట్రైలర్ చూసిన తర్వాత ఒక మాటలో ఏం చెప్తారు ఈ ట్రైలర్ గురించి? పక్క ఓచ కోతన్న, ఈ అసలు మామూలుగా ఉండదు గేమ్ చేంజర్. ఈ ఇయర్ కి ఇదే బెస్ట్ మూవీ అయిపోద్ది గేమ్ చేంజర్ నాకు తెలిసి. అన్న నమస్తే అన్న. సో నిన్న గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది. అసలు చూసిన తర్వాత చాలా మందికి చాలా రకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. అసలు రామ్ చరణ్ ఒక క్యారెక్టర్ చేశాడా, 2 చేశాడా, 3 చేశాడా? మీకేమనిపించింది? సో రామ్ చరణ్ 3 క్యారెక్టర్లు చేస్తారా కాకుండా ముగ్గురు రామ్ చరణ్ ఉన్నారేమో అని చెప్పి నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒకసారి చిరంజీవి గారు ముగ్గురు మనగాల సినిమా తీశారు, సో దాన్ని రిపీట్ చేస్తున్నారా అని చెప్పి అనుకుంటున్నా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఇది ఒక పొలిటికల్ బేస్డ్ మూవీ. అండ్ ఈ మూవీలో రామ్ చరణ్ గారు కలెక్టర్ గా వర్క్ చేస్తున్నారు, ఎందుకంటే మనం డైలాగ్స్ లో చూసుకోవచ్చు. సెకండ్ థింగ్, ఎలివేషన్ పరంగా అంటే లాస్ట్ లో లుంగి కట్టుకుని హెలికాప్టర్లు దిగడం అనేది సీన్ చాలా బాగుంది. సో పుష్ప కన్నా అంతకు మించి ఉందన్నమాట ఈ సీన్. బట్ శంకర్ గారు మొత్తం పెట్టేశారు, ఇంకా ఆయన అయిపోయింది ఆయన టైంలో సినిమాకి మొత్తం పెట్టేశారు ఆయనది. సో తెలుగులో స్ట్రైట్ మూవీ కాబట్టి, సో కొత్త శంకర్ గారిని చూడొచ్చు ఈ మూవీతో మనం. అంటే బ్యాక్గ్రౌండ్ మనకు ఫ్లాష్ బ్యాక్ లో చూసుకుంటే అంజలి గారు కానీ, రామ్ చరణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్, ఇద్దరికి ఒక బాబు అండ్ ఇంకా ఇద్దరు పిల్లల్ని చూపెట్టారు. సో వాళ్ళిద్దరు రామ్ చరణ్ అనుకోవచ్చా మనం? అంటే నాకు తెలిసి అంజలి గారు, రామ్ చరణ్ గారు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు. సో ఆయనకు పుట్టిన రామ్ చరణ్ ఒక స్టూడెంట్,
స్టూడెంట్ నుంచి ఒక కార్పొరేట్ ఎంప్లాయ్ అవుతారని చెప్పి, కార్పొరేట్ CEO అవుతారని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ లో ఒక అన్ప్రొడక్టబుల్ అని ఒక డైలాగ్ ఉంటది కదా, సో ఆ డైలాగ్ పరంగా మనం ఒక కార్పొరేట్ CEO అనుకోవచ్చు. నెక్స్ట్ ఎస్జే సూర్య గారికి రామ్ చరణ్ గారికి ఉండబోతుంది అనమాట. ఆయన సీఎం అవుతాడు, ఆయన కలెక్టర్ ఉంటాడు. సో ఆంధ్ర పాలిటిక్స్ బేస్ గా ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయి అనుకుంటున్నా. ఐ థింక్ పాదయాత్ర గానీ, సో డైలాగ్స్ పరంగా గానీ, సో పొలిటికల్ గా కొంచెం రగడ ఉండొచ్చు. బట్ స్టార్టింగ్ మనకు రేషన్ బియ్యం బస్తాలు లాగేయడం చూపించారు కదా. అవును, సో మరి అది ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ ఉద్దేశించి పెట్టారు అనుకోవచ్చా, లేకపోతే నార్మల్ గా పాలిటిక్స్ పెట్టారు అంటే యాక్చువల్లీ ఆ సీన్ లేకుండొచ్చు. బట్ సీజ్ ద షిప్ అనే ఒక డైలాగ్ వచ్చింది కదా, ఆ దాని పరంగా ఈ రేషన్ బియ్యం సీన్ అనేది పెట్టడం జరిగిందని నేను అనుకుంటున్నా. సో కలెక్టర్ కి ఒక ముద్ద తక్కువైందంట అని ఒక డైలాగ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఏం ప్రాబ్లం, లక్ష ఆహారం అయితే అంటే అదే, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన గురించి ఏనుగులు పోయినా పర్లేదు, ముందు నుంచి ఒక చీమ కూడా పోకూడదు అన్నట్టు ఒక డైలాగ్ అని వాళ్ళు చేయడం జరిగింది అనమాట. ట్రైలర్ చూసిన తర్వాత ఇంతవరకు అసలు ఒక ట్రైలర్ వస్తే మనకు కథ అర్థమైపోవాలి, కానీ ఇలా అర్థం కావట్లేదు, కానీ అందరికి కనెక్ట్ అవుతుంది. సో మీకేమనిపించింది? అంటే ఇప్పుడు శంకర్ మూవీస్ లో మనం చూసుకుంటే అపరిచితుడు మూవీలో 3 ఎలివేషన్ చూపిస్తారు. ఒక పూజారి గెటప్, రెమో గెటప్, ఒక అపరిచితుడు గెటప్. ఇందులో కూడా ఒకటే రామ్ చరణ్ ని 3 ways కైనా కొత్తగా మళ్ళీ అపరిచితుడు స్టైల్లో చూపిస్తున్నాడా అని చెప్పి అనుకోవచ్చు. ఒక రామ్ చరణ్ చూసుకుంటే శోభన్ బాబులా ఉంటాడు, ఇంకా ఆయన చూసుకుంటే చిరంజీవిలా ఉంటాడు, ఇంకా ఆయన చూసుకుంటే కనుక యూత్ అంటే ఉపేంద్ర సినిమాలో ఉపేంద్ర ఉంటాడు కదా, అలా కనబడుతున్నాడు అనమాట. సో మరి ఒక అపరిచితుల మూవీ అవుతుందో లేకుంటే కనుక ఒక మన నాయక్ సినిమా అవుతుందో చూడాలి. మొత్తానికి ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, ఒక మాటలో ఏం చెప్తారు? ఐ థింక్ వన్ మ్యాన్ షో అని చెప్పి అనుకుంటున్నా. బేసిక్ గా కామెడీ అలాంటి ఏం లేకుండా పూర్తి పొలిటికల్ కంటెంట్ తో వెళ్ళబోతుందని చెప్పి అనుకుంటున్నా మూవీ అనేది. అన్న హాయ్ అన్న. సో నిన్న గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది కదా, చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చినాక చూసినా. ఫస్ట్ ట్రైలర్ చూసినాక అర్థం కాలేదు. సెకండ్ టైం తర్వాత ట్రైలర్ చూసినా అప్పుడు మంచిగా క్లారిటీ అర్థమైంది. ఈసారి మూవీ అంటే సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నా ఆల్మోస్ట్. ఎందుకంటే డిఫరెంట్ లుక్, అంటే ఆ లుక్ ఎప్పుడు వేయలే IAS ఆఫీసర్ గా. అట్లనే ఏంటంటే ట్రైలర్ లోనే పెట్టిండు, ఈ మూవీ పేరే పెట్టిండు గేమ్ చేంజర్. అంటే పాలిటిక్స్ అనేది ఒక యుద్ధం, ఆ యుద్ధాన్ని చేంజ్ చేసి నేను కొత్త మార్పును తెస్తా అని పెట్టిండు గేమ్ చేంజర్ అని. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సింగిల్ రోల్ అనుకోవచ్చా, డ్యూయల్ రోల్ అనుకోవచ్చా, ట్రిపుల్ రోల్ అనుకోవచ్చా? ఇందులో ట్రైలర్ చూస్తే మాత్రం ట్రిపుల్ రోల్ లెక్కనే ఉంది. అంటే ఒక సైడ్ ఏమో ఫార్మల్ IAS ఆఫీసర్ వస్తాడు, ఇంకోసారి ఏమో మామూలుగా మాస్ లుక్ వస్తుంది పోలీసు, ఇంకోసారి వచ్చేసరికి పూర మాస్ వస్తుంది. ఏ స్టెప్స్ కానీ వేరే వేరే రాజకీయ ట్రెండ్ తండ్రి క్యారెక్టర్. నాకు తెలిసి ఏది కట్అవుట్ కూడా ఈసారి ఫస్ట్ చిరంజీవి గీసిరు, ఏది గ్యాంగ్ లీడర్ అప్పుడు ఏది విజయవాడ సైడ్, అది కూడా పెద్దది 220 కట్అవుట్. ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గీసిరు విజయవాడలో. నాకు తెలిసి అంత పెద్ద కట్అవుట్ ఎవరికి వేయలే, ఈ హీరోకి వేయలే. ఇందులో చూపించిన విధానం గానీ ఆ డైలాగ్స్ గానీ ఎట్లా అనిపించినాయి మీకు? పిక్చరైజేషన్ బాగుంది. సాంగ్స్ కూడా ఐటమ్ సాంగ్ కూడా ఒక 2-3 వచ్చినాయి కదా. ఇది రా మచా మచా రా కచా కచా దా నా మచా రజా రే రే, ఆ పాట కూడా బాగుంది. నా కూడా బాగుంది ఐటమ్ సాంగ్. కాకపోతే ఏంటంటే మ్యూజిక్ బాగుంది కానీ పదాలు అంటే ఒకటే రిపీట్ చేసేసింది. ఓకే, మరి ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ ఎట్లా అనిపించింది? కాంబినేషన్ బాగుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ కాంబినేషన్ లేదు ఇంతవరకు రాలే. ఒక్క మూవీ అప్పుడు ఇప్పుడు వచ్చినట్టుంది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఆ మూవీ. ఆల్మోస్ట్ ఈసారి సూపర్ హిట్ అయిపోతుంది మూవీ. అంజలి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? శ్రీకాంత్ గానీ, సునీల్, బ్రహ్మానందం ఉన్నాడు, అట్లనే సునీల్ ఉన్నాడు. ఇక ఆల్మోస్ట్ కామెడీ మన బ్రహ్మానందం కాబట్టి మధ్య వచ్చిపోతుంది తెలిసి హిట్ అయిపోతుంది మూవీ. ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా RRR NTR తోటి సూపర్ హిట్ కలెక్షన్స్ వచ్చినాయి. దాని తర్వాత ఇంకేది, దాని ముందు ఇంకేదో మూవీ తీసిండు, కాకపోతే కొంచెం డల్ అయిపోయింది. తర్వాత ఆల్రెడీ ఫస్ట్ తీసుకున్నాం 10 రూపాయల టికెట్ తోటి మగధీర, అసలు బాగ్ బస్టర్ 100 కోట్లు. సో మొత్తంగా ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఏం చెప్తారు ట్రైలర్ గురించి ఒక మాట? ట్రైలర్ చూసినాక ఆల్మోస్ట్ ఈస్టార్ వెస్ట్, రామ్ చరణ్ మూవీ ద బెస్ట్. హాయ్ బ్రో. హాయ్. సో నిన్న గేమ్ చేంజర్ నుంచి ట్రైలర్ వచ్చింది కదా, సో చాలా మంది అసలు రామ్ చరణ్ ఒక క్యారెక్టరా, 2 క్యారెక్టర్ల, 3 క్యారెక్టర్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకేమనిపించింది? క్యారెక్టర్ ఒకటే, కాకపోతే డిఫరెన్సెస్ అంతే. ఒక ఏమంటారు, ఆ సీన్ బట్టి చేంజ్ అవుతున్నాడు అంతే. అంటే ఒకటే రామ్ చరణ్ ఇవన్నీ గెటప్స్ అంటారు అంతే. అంటే చాలా మంది ఏమో రామ్ చరణ్ ట్విన్స్ ఉండొచ్చు అంటున్నారు కదా. లేదు, ఐ థింక్ నేను నా పరంగా చెప్తున్నా, నేనైతే సింగిల్ అనుకుంటున్నా. ఆ క్యారెక్టరేషన్ చూపిస్తుంది అనుకుంటున్నా అంతే. అంటే స్టూడెంట్ నుంచి IPS నుంచి ఇట్లా పొలిటీషియన్ ఇదంతా ఒకటే అన్నమాట. ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? బాగుంది ట్రైలర్, నాకు నచ్చింది ట్రైలర్. గుడ్. అంటే శంకర్ గారి మార్క్ కనిపించిందా? కనిపించింది. ఖచ్చితంగా హిట్ అంట ఈసారి ఏంటి హిట్ అంతే, సినిమా బాగా ఆడిద్ది. అంటే లాస్ట్ బాతి 2 ఎఫెక్ట్ పడతారని చాలా మంది అంటే ఇప్పుడు
తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని లేదు, తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వాలని లేదు. కొన్ని ఆడతాయి, కొన్ని ఆడవు. ఇది బాగుంది ట్రైలర్ పరంగా. సినిమా ఎలా ఉంటుంఅనేది రేపు మనం 10th 12th 10th కి చూడాలి. అంటే ఇప్పటి వరకు టీజర్ లో చూస్తే మనకు పోలీస్ క్యారెక్టర్ కనిపించాల. సో ఒక్కసారిగా రామ్ చరణ్ పోలీస్ క్యారెక్టర్ కనిపించేసరికి అందరు షాక్ అయ్యారన్నమాట. అదే క్లైమాక్స్ ట్విస్ట్ అనుకుంటున్నా నేను. క్లైమాక్స్ కి అదే ట్విస్ట్ అని నేను అనుకుంటున్నా. అది చూడాలి రేపు థియేటర్ లో. ఇంకా సో మరి అంజలి గారి క్యారెక్టర్ గానీ, శ్రీకాంత్ అండ్ సూర్య ఇలా ఎట్లా అనిపించింది? ఎస్జే సూర్య సూపర్. ఇంకా మళ్ళీ ఆయన గురించి చెప్పుకునేది ఏముంది. ఇంకా ఆఫ్టర్ రామ్ చరణ్ తర్వాత సినిమాకి పెద్ద ప్లస్ ఎవరంటే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎస్జే సూర్య గారు. అదైతే కన్ఫామ్ గా ఎవరైనా సరే. అంటే ఆయన షాట్లు అంతా లాస్ట్ లో ఒక్క షాట్ భయంకరంగా ఉండింది, కానీ అరుస్తాడు కదా గట్టిగా. అలాంటివి చాలా ఉండుంటాయి సినిమాలో. రిలీజ్ తర్వాత మనం అవి చూడొచ్చు సినిమాలో. అయితే ఇందులో ట్రైలర్ లో క్లియర్ గా పాలిటిక్స్ ఇన్ఫ్లూయెన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో మరి ఆంధ్ర పాలిటిక్స్ అచ్చుకుద్దినట్టు పెట్టారంటారా? అయ్యా అదేం ఉండదు స్వామి. ఇప్పుడు మన పుష్పాన్ని కూడా అదే అన్నారు, సినిమాని సినిమా లాగా చూడాలంతే. చూసాము, అయిపోయింది. దాని మళ్ళీ ఆంధ్ర లాగుంది, తెలంగాణ లాగుంది, కర్ణాటక లాగుంది, తమిళనాడు లాగా. ఎందుకు ఇవన్నీ? అదే సినిమా. ఇప్పుడు నువ్వు సినిమాకి ఎందుకు వెళ్తున్నావు? ఎంటర్టైన్మెంట్ వెళ్ళావు, ఓకే. నీకు నచ్చిందా, నచ్చలేదా? నచ్చితే ఎందుకు నచ్చింది, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు, అంతే. ఆంధ్రాలో తీసుకొచ్చి మళ్ళీ తమిళనాడులో ఈ సినిమాలు ఎందుకు అయ్యి? అదే ఉండదు. సినిమాలో చూడాలంతే. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు కదా బ్రో. డాకు ఐ థింక్ నేను డాకు బాగుంటదని అనుకుంటున్నా. ఎందుకని? ఏమో మరి ఆ చిన్న హైప్ నాకెందుకో, ఆ వైబు, ఫెస్టివల్ వైబు డాకు తీసుకొస్తది అని నేను నమ్ముతాను. ఎందుకంటే నా గురించి అంత గిట్టిగా చెప్పిండు, బాగుంటది సినిమా. లేదు బాబీ కూడా చెప్పిండు కదా. బాబీ చెప్పిన అయిపోలేదు కదా. జైలో కోసం చెప్పాడు, ఆడింది జైలో కోసం. మొన్న వచ్చిన వాల్తెరగరే చెప్పాడు, వాల్తెరగర ఆడింది. ఇప్పుడు ఇది ఎందుకు ఆడదు అనుకోవాలి, ఆడిద్ది అంతే. సాంగ్స్ బానే ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా హై ఉంటాయి ఎవరికైనా. అది అన్న నమస్తే అన్న. సో నిన్న గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది కదా, చూసిన తర్వాత ఎట్లా అనిపించింది మీకు? చాలా అద్భుతంగా అనిపించింది. అన్ని క్లాస్ ఆడియన్స్ కి, మాస్ ఆడియన్స్ కి సరిపడే ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి దాంట్లో. మన శంకర్ గారు మూవీ అంటే ఏ విధమైన రిచ్నెస్ ఉంటుందో అంత రిచ్నెస్ దాంట్లో కనిపించింది. ఇప్పుడు ఫైనల్ గా ఆయన హెలికాప్టర్ లో లుంగితో దిగే మాస్ ఎలిమెంట్ ఉంది. అదైతే మాస్ ఆడియన్స్ పండగే. అండ్ మెగా ఫ్యాన్స్ అందరూ సంక్రాంతికి కనువిందు భోజనం పంచభక్ష పర్వణాల కింద ఉంటుంది మూవీ. అండ్ ముఖ్యంగా రామ్ చరణ్ గారు అసలు సింగిల్ క్యారెక్టరా, ఇందులో డ్యూయల్ క్యారెక్టరా లేకపోతే త్రిబుల్ క్యారెక్టర్ అని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్ గా దీంట్లో అనుకునేది పెద్ద రామ్ చరణ్ క్యారెక్టర్ ఒకటే. మామూలుగా ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఒకటి. నెక్స్ట్ స్టూడెంట్ క్యారెక్టర్ అనేది కూడా ఐఏఎస్ క్యారెక్టర్ అనుకుంటున్నాను. స్టూడెంట్ నుంచి ఐఏఎస్ అయి ఉంటాడు అంతే. మొత్తం మీద చాలా బాగా వచ్చింది ట్రైలర్. అద్భుతంగా, ఇంకా కన్నులు విందుగా ఉంది ట్రైలర్. ఎస్జే సూర్య కావచ్చు, అంజలి, శ్రీకాంత్, వీళ్ళందరి క్యారెక్టర్, బ్రహ్మానందం, సునీల్. ఎస్జే సూర్య క్యారెక్టర్ అంటే మనకి మోస్ట్ పాపులర్ విలన్ అవుతాడు తెలుగు ఇండస్ట్రీలో. ప్రకాష్ రాజు వీళ్ళ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నది మాత్రం ఎస్జే సూర్యనే. ఎస్జే సూర్య యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు, మనం చెప్పే అంత పెద్దవాళ్ళం కూడా కాదు. అంత చాలా పెద్ద నటుడు ఆయన గురించి మనం వేరే చెప్పక్కర్లేదు. సునీల్ క్యారెక్టర్ కూడా బాగానే ఉందంట. శంకర్ గారు చెప్పడం ప్రకారం సునీల్ క్యారెక్టర్ చిన్నదే ఉంటది. ఇంకా నెక్స్ట్ అంజలి క్యారెక్టర్ కూడా చాలా బాగా తీశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తర్వాత ఇదే బెటర్ క్యారెక్టర్ అవుతుందని అనుకుంటున్నాను. డైలాగ్స్ గానీ, శంకర్ చూపించిన విధానం గానీ, శంకర్ డైలాగ్స్ అంటే సార్ రాకరా అనేది మాత్రం చాలా పాపులర్ అవుతుంది డైలాగ్. అండ్ మాటలు, డైలాగ్స్ ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా శంకర మూవీ అంటే ఇంకా విజువల్ ఫీస్ట్ సినిమా. సో మొత్తానికి ట్రైలర్ చూసిన తర్వాత ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు ట్రైలర్ గురించి? ట్రైలర్ అయితే ఇంకా ఒక్క మాట సరిపోదు. ఇప్పుడు కొన్న ఆల్ టైమ్ రికార్డ్స్ అన్ని తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా రికార్డ్స్ అన్ని తిరగరాస్తుంది సినిమా అనుకుంటున్నాను. శంకర్ అంటే ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ అయినా ఆయన కొత్తగా పాన్ ఇండియా సినిమాలు ఏం కాదు. ఆయన తీసాడంటే ఇప్పుడు చాన్నాళ్ళ తర్వాత ఈ మధ్య చాలా ఫ్లాపులు వచ్చాయి. ఆ ఫ్లాపుల తర్వాత భారతీ 2 తర్వాత ఈ సినిమా విజువల్ వండర్ గా ఉంటుంది. సంక్రాంతికి ఇంకా బంపర్ సూపర్ హిట్ సినిమాగా ఉంటుంది. మిగిలిన 2 సినిమాల కంటే కూడా ఈ సినిమా విపరీతంగా క్రేజ్ ని తెచ్చుకుంది. ఇప్పటికే చాలా క్రేజ్ తో ఉంది సినిమా. ఇప్పటికే క్రేజ్ పీక్స్ లో ఉంది.
హాయ్ బ్రో. హాయ్ బ్రో. నిన్న గేమ్ చేంజర్ ట్రైలర్ చూసావా? అవును చూసా. సో ఎట్లా అనిపించింది? మంచిగా ఉందన్న, పర్ఫెక్ట్. రామ్ చరణ్ ఆయన క్యారెక్టరైజేషన్ ఎట్లా అనిపించింది? మంచిగా ఉందన్న, ప్రతి ఒక్క సీన్ పర్ఫెక్ట్ ఉంది. అయితే ఆయన సింగిల్ క్యారెక్టర్ అనుకుంటున్నావా, డబుల్ రోల్ అనుకుంటున్నావా, ట్రిపుల్ రోల్ అనుకుంటున్నావా? అది అర్థమైతే లేదు అదే క్లారిటీ ఇస్తే ఆ ట్రైలర్ ఇచ్చేందుకు ప్లస్ మొత్తం మూవీ చేసేది తెలియాలి ఇంకా మనకి. ఓకే. అంటే అంజలి గారి క్యారెక్టర్ వాళ్ళు అప్పన్న క్యారెక్టర్ చేశారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళ ఎట్లా అనిపించింది వాళ్ళ కాంబినేషన్? అంతా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ ఉందన్న, ఇక మూవీ చూసినాక తెలియదు. ఓకే. అంటే పాలిటిక్స్ ఎక్కువగా చేశారు కదా, మరి ఆంధ్ర పాలిటిక్స్ ఏమైనా చూపించే అవకాశం ఉందండి? ఏమో అన్న, మనకు అంత ఐడియా లేవు. ఓకే. సరే, రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు, ఆయన యాక్టింగ్ గురించి? అయినా ముందు నుంచి అయినా సరే గట్టిగానే ఉంటది అన్న, ఇప్పుడు కూడా అదే గట్టిగా ఉంటది అనుకుంటారు. అంతే, వెయిట్ చేస్తున్నాయి ఆ మూవీ గురించి. అంతే. హెలికాప్టర్ నుంచి దిగుతుంది కదా, ఎట్లా అనిపించింది కత్తి పట్టుకొని? అది వేరే గూస్ బాంబ్స్, మొత్తం గూస్ బాంబ్స్ అది అంతా. అది గట్టిగా మొత్తం పలిగిపోవాలి, పీస్ కావాలి. ఇక మనం చెప్పలేము, ఇక అయినాక చూద్దాం. సరే, సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి కదా బ్రో, మనం రామ్ చరణ్ ఫ్యాన్ అన్న, మనం అయితే దానికి అవుతాం అంతే. అంటే అప్పట్లో చిరంజీవి గారు ముగ్గురు మునగాల సినిమాలో 3 క్యారెక్టర్లు చేశారు కదా, సో ఇట్లా అట్లనే అనుకోవచ్చా ఇందులో కూడా? ఇక ఆ ట్రైలర్ ఇచ్చి ఏం ఫైదా అన్న, మనకు అదే క్లారిటీ వస్తే మనం మూవీ ఎందుకు చూస్తాం? ఇంకా ఏమో చూసిన తర్వాత మూవీ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చూద్దాం అనుకుంటున్నా, డబుల్ క్యారెక్టర్ అనుకుంటున్నా నేను, ట్రిపుల్ ఏమో డబుల్ అనుకుంటున్నా, చూద్దాం. సో ప్రతిసారి వీళ్ళు ముగ్గురు సీనియర్లు వస్తుండే పోటీకి, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్. కానీ ఈసారి ఇద్దరు సీనియర్ల మధ్య, చిరంజీవి, బాలకృష్ణ మధ్యన ఒక యంగ్స్టర్ రామ్ చరణ్ వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? చూడాలన్నా ఇక దాని గురించి మనం ఏం చెప్దాం, అంతే. ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చెప్పలేము. మనం ఎస్జే సూర్య క్యారెక్టర్ ఎలా అంతా పర్ఫెక్ట్ అన్న, ప్రతి